తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంకా టికెట్ల గొడవ తేలలేదు. ఆ లొల్లి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకవైపు బీసీ లీడర్లు, మరోవైపు కమ్మ లీడర్లు, మరోవైపు మహిళా లీడర్లు, దీంతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థి సంఘాల లీడర్లతో పాటుగా విద్యార్థి సంఘ నేతలు వీళ్ళందరూ కలిసి అధిష్టానం ముందు చేరుకున్నారు. తమకు టికెట్లు ఇవ్వాల్సిందే అంటూ అల్టిమేటాలు కూడా జారీ చేశారు. గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ని అనుసరించి బీసీలకు 57 స్థానాలు తెలంగాణలో కేటాయించాలి అంటూ డిమాండ్ చేసినటువంటి ఓబీసీ లీడర్లు తర్వాత 35 స్థానాలు ఇచ్చినా సరిపోతుంది అని భావించినప్పటికీ ఆ దిశగా తమ మెమొరాండాలని అందచేసినప్పటికి కూడా అక్కడ కూడా కంపెన్సేషన్ అనేది ఇంకా జరగలేదు. అసలు 35 సీట్లు ఇస్తారా లేదా, అధిష్టానం అందుకు కూడా ఒప్పుకుంటుందా లేదా అనేది సందేహంగానే మారింది. దీంతో పాటుగా కమ్మ సామాజిక వర్గం కూడా కమ్మ రాజకీయ ఐక్య వేదిక అంటూ ఏర్పాటు చేసుకున్నారు. 40 స్థానాల్ని కోరుతున్నారు. మహిళలు కూడా తమకు సరైన వాటా ఇవ్వాల్సిందే అంటున్నారు. వీటన్నిటికీ తోడుగా సరికొత్తగా ఉదయపూర్ డిక్లరేషన్ని అనుసరించి మరొక కీలకమైనటువంటి అంశం ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అనేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తమ కుటుంబ సభ్యులకే టికెట్లు ఇవ్వాలి, మాతో పాటుగా మా కుటుంబ సభ్యులు, మా భార్య పిల్లలకి వీళ్ళకి ఇవ్వాలి అంటూ 9 మంది సీనియర్ లీడర్లు అధిష్టానం చెంతకు చేరారు. అందులో ప్రధానంగా కనిపిస్తున్నారు జానారెడ్డి. తన 2 కుమారులకు, తనతో పాటుగా తన 2 కుమారులకి ఇవ్వాలడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకి తన భార్య ఉత్తమ్ పద్మావతికి ఇవ్వాలని తను కోరడం, ఆ తర్వాత వెరీ రీసెంట్గా ఖానాపూర్లో టికెట్ నిరాకరణకి గురైనటువంటి రేఖా నాయక్ కూడా తన భర్త శ్యామ్ నాయక్ ఇద్దరికీ ఇవ్వాలి అంటూ తను డిమాండ్ చేయడం, మల్లు రవి, దామోదర్ రాజ్ నరసింహ, కొండా సురేఖ, దీంతో పాటుగా సీతక్క కూడా వాళ్ళందరూ తాము హస్బెండ్ అండ్ వైఫ్తో పాటుగా పిల్లడికి కూడా టికెట్లు ఇవ్వాలని కోరడం, దాదాపుగా మొత్తంగా 9 మంది తమకి తమ కుటుంబ సభ్యులకి టికెట్లు ఇవ్వాలంటూ గొడవ చేయడం అనేది మొదలైంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీలో తన ప్రాధాన్యత సరిగా లేదు, తను కోరుకున్నటువంటి లేకుంటే తన అనుచరులకి టికెట్లు ఇప్పించడంలో అసక్తత కనపరుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కొంచెం అలకబూని ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నుంచి బయటకు వచ్చినటువంటి వార్తల్ని కూడా మనం చూసాము. ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా గతంలో జరిగినటువంటి అల్లర్లు, గొడవలు అనేవి ఢిల్లీ అధిష్టానం ముందు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇక అక్కడ అలకలున్నాయి, ఆందోళనలు ఉన్నాయి. ఇతర పార్టీలో టికెట్లు ఇచ్చినప్పుడు మన దగ్గర ఎందుకు ఇవ్వట్లేరు అనేది ఇది ఒక అంశం. అయితే అసలు టికెట్లను ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? ఇప్పుడు అమావాస్య వస్తుంది 14వ తారీఖు, ఆ తర్వాత బతుకమ్మ, దసరా 24వ తారీఖు అయిపోయిన తర్వాత మాత్రమే టికెట్లను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే టికెట్లను అనౌన్స్ చేయడం కూడా రాష్ట్ర కాంగ్రెస్కి కాకుండా అధిష్టానం దృష్టిలోనే ఉంది, అధిష్టానం చేతుల్లోనే ఉంది. అలాంటప్పుడు ఇన్ఛార్జీలు ఎవరున్నారు? స్క్రీనింగ్ కమిటీకి చెందినటువంటి ఇతర రాష్ట్రాల లీడర్లకి తెలంగాణకి సంబంధించినటువంటి పరిస్థితులు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక నేపథ్యం, నేతల బలాబలాలు ఎలా తెలుస్తాయనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో రేవంత్ రెడ్డి తను 1 మెట్టు కాదు 10 మెట్లు దిగుతాను అంటూ గతంలోనే అనౌన్స్ చేసి ఆ తర్వాత ఇతర పార్టీల్లో ఉన్నటువంటి లీడర్లని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో తన వంతుగా సయోధ్య కూర్చారు. ఆ తర్వాత సీనియర్లందరినీ ఏకం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. బట్ ఇప్పుడు మాత్రమే అసలు సమస్య మొదలైంది. టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఉదయపూర్ డిక్లరేషన్ని అసలు ఫాలో అవ్వాలా వద్దా? దీనికి తోడుగా బస్సు యాత్రలు కూడా మొదలుపెట్టాలి. బస్సు యాత్రలు ఏ నియోజకవర్గంలో చేయాల్సినటువంటి అవసరం ఉంది? అక్కడ అభ్యర్థుల ప్రకటన లేకుండానే బస్సు యాత్రలు కంటిన్యూ అవుతాయా? ఇవన్నీ అతిపెద్ద సవాల్గా మిగిలబోతున్నాయి. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీఆర్ఎస్ని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్తున్నప్పటికీ కేంద్ర అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వానికి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది కనిపించట్లేదు. సో ఇవన్నీ హర్డిల్స్ని దాటుకొని ముందుకు ఎలా వెళ్తారు? అదే పెద్ద క్వశ్చన్ మార్క్.